ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. హైదరాబాద్ కమిషనరేట్లో ఆదిభట్ల శంషాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా భారీగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో ఈ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి 110 కిలోలు కాగా దాని విలువ దాదాపు 56 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. 15 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న రౌడీ షీటర్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి రెండో భార్య ఫోన్ నెంబర్ ఆధారంగా అతడి ఆచూకీ గుర్తించి పట్టుకున్నారు. 2003 నుంచి పలు హత్య కేసుల్లో అర్షద్ అలీ నిందితుడిగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని చిన్మయ స్కూల్ నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్లే దారిలో చిరుత కనిపించింది అంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు రేంజ్ అధికారి వీరేశం సిబ్బందితో కలిసి పరిశీలించారు. జంతువుల పాదముద్రలను పరిశీలించిన ఆయన అవి చిరుత పులివి కావని స్థానికులు ఎవరూ భయపడవద్దని సూచించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తులకు మరో 1000 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయాన్ని అభివృద్ది చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్తో కలిసి ఆలయాన్ని పరిశీలించిన ఆయన రాష్ట్ర అధికారులు శృంగేరి పీఠాధిపతుల సూచనలతో ఆలయాన్ని అభివృద్ది పదంపై నడిపిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జె రాహుల్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ రికార్డుల్లో అక్రమ మార్పు, రికార్డుల తారుమారు, విధి నిర్వహణలో అవకతవకలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన 3,43,00,000 విలువ చేసే గంజాయిని పోలీసులు దహనం చేశారు. తల్లాడ మండలం గోపాలపేట సమీపంలోని ఓ కర్మాగారంలో పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఈ మత్తు పదార్థాలను తగలబెట్టారు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పరిధి జీడిమెట్ల విలేజ్ లో డీసీఎం బీభత్సం సృష్టించింది. అతివేగంతో డివైడర్ను ఢీకొనగా వాహనం అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. బస్సులో వెళ్తున్న 10 మంది ప్రయాణికులు క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనలో డీసీఎం డ్రైవర్ కు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలోని ఓ ఇల్లు, కిరాణా దుకాణాల్లో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డ నిందితుల సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఒక ఇంట్లో 20 తులాల బంగారం, 4 దుకాణాల్లోని కౌంటర్ల నుంచి మొత్తం 50,000 రూపాయల నగదుతో పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కండరావుపేట గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ బాలుడు చెరువులో పడి మృతి చెందాడు. మిత్రులతో కలిసి చెరువులోకి ఈతకు వెళ్లిన బాలుడు ఒక్కసారిగా నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు.